హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు. మీకు స్క్రీన్ మీద కొన్ని లైన్స్ కనబడుతున్నాయి కదా, అవేంటో మీకు తెలుసా? తెలియకపోతే పెద్దగా స్ట్రెస్ తీసుకోకండి, ఎందుకంటే ఈ వీడియో అయ్యే లోపల అదేంటో మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అండ్ ఒకప్పుడు నేను ట్రేడింగ్ అంటే ఒక ఫ్యాన్సీ ఇండికేటర్గా, కాంప్లికేటెడ్ ఫార్ములాస్గా చూసేవాడిని. అలాగే ఏదైనా చార్ట్ ఓపెన్ చేస్తే ఒక షెర్లాక్ హోమ్స్ లాగా ఏదైనా సీక్రెట్ క్రాక్ చేయగలనేమో అని చూసేవాడిని. అలాగే ఈ చార్ట్స్ ఓన్లీ ఒక జీనియస్ పీపులే క్రాక్ చేయగలరని అనుకునేవాడిని. బట్ నేను అప్పుడే ఈ ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఓన్లీ రా మూమెంట్ మీద అయితే ఫోకస్ చేయడం చేశాను, నో ఎక్స్ట్రా ఫ్లఫ్స్. అండ్ యు గెస్ వాట్, ఫైనలీ ఇట్ మేడ్ సెన్స్. అండ్ ఈ రోజు వీడియోలో మీరు దీన్ని ఎలా మాస్టర్ చేయగలరో నేనైతే చెప్తాను. సో ఈరోజు మనం ప్యూర్ ప్రైజ్ యాక్షన్ మీద అయితే డీప్ డైవ్ చేయబోతున్నాం. సో మార్కెట్ ఎలా మూవ్మెంట్ అవుతుంది, విన్నింగ్ స్పాట్స్ని ఎలా కనిపెట్టచ్చు, అలాగే ఒక ప్రో ట్రేడర్ లాగా మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది మనం ఈరోజు అయితే తెలుసుకుందాం. సో మీరు రెడీయా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో ఫస్ట్ మనం అసలు ఈ ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటంటే మనకి ఆర్ట్ ఆఫ్ రీడింగ్ చార్ట్స్ అనమాట. ఎటువంటి ఇండికేటర్స్ లేకుండా ఒక చార్ట్ని ఈజీగా చదివే ఒక స్ట్రాటజీ అనమాట. సో ఇక్కడ మనకి ప్యూర్గా ఉండేది ప్రైజ్ మూమెంట్, అలాగే కీ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్ మాట్లాడుతున్నప్పుడు మీ డ్యూటీ ఓన్లీ వినడం మాత్రమే. సో ఎటువంటి అదర్ ఇండికేటర్స్ లేకుండా ప్యూర్గా మార్కెట్ మూమెంట్ని మీరు అబ్జర్వ్ చేయడం అండ్ మార్కెట్ ఏం చెప్తుందో వినాలి మీరు. సో సింపుల్గా మీరు మూవింగ్ యావరేజ్ అలాగే ఆసిలేటర్స్ మీద వెయిట్ చేయడం కన్నా ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే స్ట్రైట్ వాళ్ళు ప్యూర్లీ ఫోకస్ చేసేది కొన్ని ఎలిమెంట్స్. అవి ఏంటంటే మనకి సపోర్ట్ని అనలైజ్ చేస్తారు, రెసిస్టెన్స్ లెవెల్ని అనలైజ్ చేస్తారు, ట్రెండ్స్ని, స్వింగ్ పాయింట్స్ని, అలాగే మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో అదైతే కనుక్కోవడానికి వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో క్రిటికల్ జోన్స్లో మీరు ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోగలిగితే మీకు ఒక ఎడ్జ్ వచ్చినట్టే, అలాగే మీరు ఒక క్లారిటీతో అయితే ట్రేడ్ చేయగలరు. సో ఈ రోజు వీడియోలో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారో చెప్తాను. 1 ట్రెండ్స్, 2 బ్రేక్అవుట్స్, 3 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ట్రెండ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు ప్రైస్ యాక్షన్తో ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన కీ ఆస్పెక్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద ట్రెండ్స్ అనమాట. అండ్ ట్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవడం. అండ్ ఇది ఎందుకు అవసరమో చెప్తాను వినండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి మనం ట్రెండ్ అయితే యూజ్ చేస్తాం. ఈ ట్రెండ్ బట్టి మనకి మార్కెట్ మూవ్మెంట్ అప్వర్డో డౌన్వర్డో తెలుసుకొని మనకు ఒక స్ట్రాటజీ వేసుకోవడానికి అయితే క్లారిటీ వస్తుంది అనమాట. సో మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ వెన్ యూఆర్ ప్లానింగ్ టు ట్రేడింగ్ దిస్. సో ఆ ట్రెండ్ మనకి 2 రకాలుగా ఉండొచ్చు. అది అప్వర్డ్ ట్రెండ్ అవ్వచ్చు, లేదా డౌన్వర్డ్ ట్రెండ్ అవ్వచ్చు. అసలు ఈ అప్వర్డ్ ట్రెండ్ అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి ఈ అప్వర్డ్ ట్రెండ్ ఎప్పుడు వస్తుందంటే మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వస్తాయి కదా, ఆ టైంలో అనమాట. ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే స్ట్రాంగ్ బయింగ్ జోన్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి బుల్లిష్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది అనమాట. సో ఈ అప్వర్డ్ ట్రెండ్ గురించి మీరు చూసేటప్పుడు మీరు చూడాల్సిన ఆస్పెక్ట్స్ వచ్చేసి ఫస్ట్లీ హయ్యర్ హైస్ అనమాట. అంటే ప్రైస్ హయ్యర్ మూవ్మెంట్ ఎప్పుడు వస్తుంది, మనకి ఏ టైంలో హయ్యర్ మూవ్మెంట్ వస్తుంది, అలాగే స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది మనకి హయ్యర్ హైస్ అనమాట. అలాగే మనకి హయ్యర్ లోస్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మనకి ప్రైస్ పుల్ బ్యాక్ అవుతుందో మనకి ప్రీవియస్ లోస్ కన్నా కిందకి వెళ్ళకుండా మనకి బయర్స్కి అయితే స్టిల్ మనకు ఒక కంట్రోల్ ఉంది అని చెప్పే ఇండికేటర్ మనకి హయ్యర్ లోస్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి అసెండింగ్ ట్రెండ్ లైన్. ఇక్కడ మనకి అసెండింగ్ ట్రెండ్ లైన్స్ అంటే రైజింగ్ సపోర్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి ప్రైస్ కంటిన్యూగా పెరుగుతుంటుంది కదా, దాని యొక్క స్ట్రెంగ్త్ అలాగే అప్వర్డ్ మూవ్మెంట్ని చెప్పేది మనకి అసెండింగ్ ట్రెండ్ అనమాట. అండ్ లాస్ట్లీ మనకి ఇంక్రీస్డ్ బయింగ్ ప్రెషర్. ఇక్కడ మనం నోటీస్ చేసేది ఏంటంటే ఒక డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ డిమాండ్ వల్ల మనకి స్ట్రాంగ్ ప్రైస్ అప్వర్డ్ మూవ్మెంట్కి అయితే స్కోప్ కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న ట్రెండ్ ప్రైస్ చార్ట్ని అయితే చూడొచ్చు. సో ఈ చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ప్రైస్ అసెండింగ్ ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవ్వడం చూస్తారు. ఇక్కడ మనకి హైయర్ లోస్ మార్క్ అవుతూ ఇక్కడ బయర్స్ ఎక్కడ స్టెప్ ఇన్ అవుతారో తెలుస్తుంది. అంటే ఈ పాయింట్లో మనకి హయ్యర్ నెంబర్ ఆఫ్ బయర్స్ అయితే ఎంటర్ అవుతారు. సో దట్ మనకి ఆటోమేటిక్లీ డిమాండ్ పెరుగుతుంది, అలాగే ప్రైస్ అయితే హైక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఒక్క పుల్ బ్యాక్ దగ్గర ఏదో ఒక హయ్యర్ లెవెల్ సపోర్ట్ అయితే కనబడుతుంది. ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే డిమాండ్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో మనకి ప్రతిసారి హయ్యర్ హైస్ వచ్చేటప్పుడు మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంటాయి కదా, అదైతే బ్రేక్ చేస్తుంది అనమాట. అంటే మనకి కంటిన్యూడ్గా బుల్లిష్ మూవ్మెంట్ అయితే చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. సో ఈ చార్ట్లో మనం క్లియర్గా ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనకి స్ట్రాంగ్ అప్వర్డ్ స్ట్రక్చర్ అయితే కనబడుతుంది అనమాట. అంటే స్ట్రాంగ్ అప్వర్డ్ ట్రెండ్ స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. సో దీన్ని బట్టి మనం ఈజీగా హయ్యర్ లోస్ని హయ్యర్ హైస్ని అయితే మనం ఫార్మాలిటీ అయితే చేసుకొని మనం ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఈ అప్ ట్రెండ్స్లో ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి బై ఎట్ హైయర్ లోస్ అనమాట. సో ప్రతిసారి మనకి ప్రైస్ పుల్ బ్యాక్ అవుతుంది కదా, అదొక సపోర్ట్ లెవెల్గా చూసుకొని అక్కడైతే మీరు ఎంటర్ అవ్వాలి. సెకండ్, యూస్ ట్రెండ్ లైన్ సపోర్ట్.
ఒకవేళ ప్రైస్ మనకి ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుందంటే మనకి ప్రైస్ అనేది ప్రాపర్ ఇంపాక్ట్ ట్రెండ్ లైన్ ప్రకారం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేయడం. ఇక్కడ మనకి ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్స్ అవుతుంటే మనం న్యూ రెసిస్టెన్స్ అయితే ఫామ్ అవుతుంది, అంటే మనకి న్యూ ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి స్టాప్ లాస్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడం. సో ఇక్కడ మీరు రిస్క్ని ఆప్టిమైజ్ చేసుకోవాలంటే మీరు మీ స్టాప్ లాస్ని రీసెంట్గా వచ్చిన హైయర్ లోస్ ఉంటుంది కదా దానికి కిందనైతే మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే మనకి ట్రేడ్లో సడన్ డ్రాప్ ఉంటే దాన్ని మనం లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది అప్వర్డ్ ట్రెండ్ గురించి. ఇప్పుడు మనం డౌన్వర్డ్ ట్రెండ్ గురించి తెలుసుకుందామా? సో బేసికల్లీ మనం డౌన్వర్డ్ ట్రెండ్ గురించి అర్థం చేసుకోవాలంటే మార్కెట్ ఎప్పుడైతే మనకి లోవర్ హైస్ అలాగే లోవర్ లోస్ క్రియేట్ అవుతుందో అక్కడ మనకి డౌన్వర్డ్ ట్రెండ్ అయితే కనబడుతుంది అనమాట. సో అక్కడ మనకి అప్వర్డ్ ట్రెండ్ లాగే డౌన్వర్డ్ ట్రెండ్లో కూడా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి ఫస్ట్లీ మనకి లోవర్ హైస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రైస్ కంటిన్యూస్గా ఫాలో అవడం అలాగే బెటర్ లోవర్ లెవెల్కి వెళ్ళడం అయితే మీకు కనబడుతుంది అనమాట. సో ఇది మనకి సెల్లింగ్ ఇండికేటర్గా మనం చూసుకోవచ్చు. అలాగే లోవర్ లోస్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్క లోవర్ లోస్ క్రియేట్ అవుతున్న కొద్దీ మనకి ఒక వీక్నెస్ జోన్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ ట్రెండ్ లైన్. అంతే, మనం ఇందాక చూసాం కదా అసెండింగ్ ట్రెండ్ లైన్, ఇది దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. అండ్ లాస్ట్లీ ఇంక్రీజ్డ్ సెల్లింగ్ ప్రెషర్. అక్కడ మనం ఇంక్రీజ్ బయింగ్ ప్రెషర్ చూసాం, ఇక్కడ ఇంక్రీజ్ సెల్లింగ్ ప్రెషర్ చూస్తాం. ఇక్కడ ఏంటంటే మోర్ రెడ్ క్యాండిల్స్ అలాగే బీరిష్ మూవ్స్ అలాగే వాల్యూమ్ స్పైక్స్ అయితే మనం ఇందులో అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనం డౌన్వర్డ్ ట్రెండ్కి ఎగ్జాంపుల్ కోసం ఎన్టీపీసీ యొక్క చార్ట్ అయితే చూద్దాం. ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, ఒక ఎగ్జాంపుల్కి అయితే మనం చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు డౌన్వర్డ్ ట్రెండ్ అయితే కనబడుతుంది, అది కూడా స్ట్రాంగ్ డౌన్వర్డ్ ట్రెండ్ అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ మనకి ప్రైస్ కంటిన్యూస్గా మనకి డౌన్వర్డ్ అదే డిసెండింగ్ ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవుతుంది. అలాగే మనకి లోవర్ హైస్ అయితే కంప్లీట్గా మార్క్ చేస్తూ మనకి సెల్లర్ డామినెన్స్ అయితే మీకు కనబడుతుంది అనమాట. ప్రతిసారి ప్రైస్ రైజ్ అవ్వాలనుకున్న ప్రతిసారి ఏది మనకి లోవర్ పాయింట్స్ వల్ల రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చేస్తుంది. లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్టోబర్లో మనకి ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 450 ఉంది. అండ్ నవంబర్ వచ్చినప్పటికీ అది లోవర్ హై మనకి 410కి వచ్చేసింది. అలాగే డిసెంబర్ చూసుకుంటే అది ఎడిషనల్గా అంటే కొత్త లోవర్ హై క్రియేట్ చేస్తూ అది 370 రూపీస్కి అయితే పడిపోయింది. మనకి ప్రతిసారి న్యూ లోవర్ లోస్ వస్తాయి కదా, అవుతున్న ప్రతిసారి కొత్త బ్రేక్అవుట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే క్రియేట్ అవుతాయి. అంటే ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కంప్లీట్ బేరిష్ మూవ్మెంట్ని అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ ట్రెండ్ మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎర్లీ మార్చ్ అంటే మార్చ్ స్టార్టింగ్లో మనకి బుల్లిష్ రివర్సల్ వచ్చి మనకి హైయర్ హైస్ అయితే ఫామ్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్లో ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది 3 ఏరియాస్. మనకి ఫస్ట్ మీరు చూడాల్సింది సెల్లింగ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏంటంటే లోవర్ హైస్ వస్తుంటాయి కదా, ప్రైస్ అనేది ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతుంటుందో అంటే మనకి మూవ్మెంట్ అవ్వడానికి హైయర్ మూవ్మెంట్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతుందో మనకి అక్కడ ప్రైస్ అయితే డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మనకి ఒక వీక్నెస్గా ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, సో దట్ మనకి ప్రైస్ ఇంకా ఫర్దర్గా పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెల్ చేస్తూ ఎంటర్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ని యూస్ చేసుకోవడం. సో మనకి ప్రైస్ వచ్చేసి 50 to 200 కన్నా బిలో ఉందంటే ఇది మనకి కంప్లీట్గా బేరిష్ మూవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ అనమాట. ఇదేంటంటే మనకి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ హైయర్ వాల్యూమ్స్లో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట సెల్లర్స్కి. అండ్ లాస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఫాల్స్ రివర్సల్స్. ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ మన క్యాండిల్స్ ఏంటంటే ఒక ట్రెండ్ ఓవర్ అంటే రివర్స్ అవుతున్నట్టు కనబడుతుంది, అలాంటి ట్రాప్లో అయితే మీరు పడకూడదు. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రాన అది మనకి మూమెంట్ మారుస్తుంది అని అయితే మీరు ఫాల్స్ స్టెప్లో అయితే వెళ్ళకూడదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, అదే మనకి బ్రేక్అవుట్స్. అసలు ఈ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అసలు ఈ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, అసలు మనకి బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుందంటే మనకి ప్రీవియస్ హైయర్స్ ఉంటాయి కదా, అది లేదంటే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి కదా, దాన్ని ఎప్పుడైతే స్ట్రాంగ్ లెవెల్స్తో బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకి ఈ బ్రేక్అవుట్ అయితే అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఈ బ్రేక్అవుట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే మనకి స్ట్రాంగ్ బయింగ్ లేదంటే స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనకి స్ట్రాంగ్ ప్రైస్ మూవ్మెంట్ అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ అయితే మనకి కనబడుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చార్ట్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ మనకి 2021 మిడ్ నుంచి 2023 మిడ్ వరకు స్ట్రాంగ్ డౌన్వర్డ్ ట్రెండ్ అయితే కనబడింది అనమాట. మనకి కంటిన్యూస్గా లోవర్ లోస్ అయితే మనకి ఈ ప్యాటర్న్లో మీకు అయితే కనబడుతుంది. బట్ ఆగస్ట్ 2023లో మనకి ఎప్పుడైతే మనకి డౌన్వర్డ్ ట్రెండ్ ఈ ప్రైస్ రేంజ్ 260 క్రాస్ అయ్యిందో ఇక్కడ మనం బ్రేక్అవుట్ ప్యాటర్న్ అయితే మనం చూడొచ్చు. సో మనకి టెక్నికల్ అనాలిసిస్లో మనకి ప్రైస్ ట్రెండ్ లైన్ని క్రాస్ అవుతుంది కదా, దాన్ని సింపుల్గా మనం బ్రేక్అవుట్ అని చెప్పుకోలేము.
ఇక్కడ మనం ప్రైస్ ఒక్కటి ఇండికేటర్గా కాదు, ఎప్పుడు మనం బ్రేక్అవుట్ అంటామంటే అక్కడ ప్రైస్తో పాటు మనకి వాల్యూమ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందో అక్కడే మనం బ్రేక్అవుట్ని అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కూడా స్టాక్ ఇమీడియట్గా కంటిన్యూగా రైజ్ అయితే అవ్వడం జరగలేదు. ఇన్స్టెడ్ అది పుల్ బ్యాక్ కూడా అయింది. అంటే మనకి 240 నుంచి 250 వరకు పుల్ బ్యాక్ కూడా అయిందనమాట. ఇది ఎందుకు వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మనకి ఫస్ట్ బ్రేక్అవుట్ని అయితే మిస్ అయ్యారు. సో వాళ్ళు వెయిట్ చేశారనమాట కన్ఫర్మేషన్ కోసం, ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది. అండ్ అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చిందా లేదు చూసుకొని అప్పుడు మనకి యాక్షన్ ట్రెండ్ లైన్లోకి ఎంటర్ అయ్యి సపోర్ట్ని అయితే తీసుకున్నారనమాట. మనకి బ్రేక్అవుట్ అయిందని కన్ఫర్మేషన్ సైన్స్ ఎలా తెలుస్తాయి ఇప్పుడు తెలుసుకుందామా. ఇక్కడ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ స్ట్రాంగ్ వాల్యూమ్స్తో అవ్వాలి, అలాగే మనకి ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేస్తూ పుల్ బ్యాక్ అవ్వాలి, అండ్ మనకి ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ హోల్డ్స్ అయితే ఉండాలి, అలాగే స్ట్రాంగ్ రివర్సల్ అయితే మనకి రీటెస్ట్ పాయింట్ నుంచి అయితే ఉండాలన్నమాట. సో ఇలా జరిగినప్పుడే మనకి బ్రేక్అవుట్ వస్తుందని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లాస్ట్ 2 ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనకి ట్రేడింగ్లో కామన్గా వినబడే పేర్లు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇది వినకుండా మీరైతే ట్రేడింగ్ గురించి అయితే విందనమాట. సో ఫస్ట్ మనం సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సింపుల్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ప్రైస్ అప్వర్డ్ మూవ్మెంట్ అలాగే డౌన్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది కదా, ఆ రేంజ్ని ఇండికేట్ చేసేదని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ సపోర్ట్ అంటే ఏంటి, దాని గురించి అయితే మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఈ సపోర్ట్ని మనం ఎలా చెప్పుకోవాలంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ అవుతుందో, ఫర్దర్గా పడిపోకుండా ఉంటుందో దాన్ని మనం సపోర్ట్గా మనం భావించుకోవచ్చు. ఇంకా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు అంటే మనకి ఎప్పుడైతే డిమాండ్ మనకి బాగా సపోర్ట్ చేస్తూ ప్రైస్ అనేది ఫర్దర్గా పడిపోకుండా సపోర్ట్ చేస్తుందో దాన్ని మనం సపోర్ట్ లెవెల్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక సెల్లింగ్ ప్రెషర్ని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ మనం సపోర్ట్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఏదైనా స్టాక్ ఎప్పుడైతే ఈ లెవెల్ని అప్రోచ్ అవుతుందో ట్రేడర్స్ మనకి హయ్యర్ బౌన్స్ బ్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి అయితే ప్రైస్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అయితే మనకి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా వాళ్ళు భావిస్తుంటారు అనమాట. ఇదంతా ఓకే. యాక్చువల్గా ఈ సపోర్ట్ ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దామా. సో ఫస్ట్ వచ్చేసి బయర్స్ ఇంట్రెస్ట్. సో చాలామంది ట్రేడర్స్ ఈ సపోర్ట్ని ఎలా చూస్తారంటే ఒక గుడ్ ఎంట్రీ పాయింట్గా చూస్తారు. అంటే డిమాండ్కి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఇది ఒక గుడ్ ఎంట్రీ పాయింట్గా చూస్తుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి హిస్టారికల్ ప్రైస్ యాక్షన్. సో ఏదైనా స్టాక్ మల్టిపుల్ టైమ్స్ ఏదైనా లెవెల్లో రీబౌండ్ అవుతుందంటే ట్రేడర్స్ ఇది మళ్ళీ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ బయర్స్. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ బయర్స్ మనకి ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఎంటర్ అవుతారు. అండ్ దీన్ని బట్టి మనకి హయ్యర్ వాల్యూమ్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి. సో ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకునే చార్ట్ బజాజ్ ఫైనాన్స్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పర్పుల్లో ఒక జోన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది కదా, దీన్ని మనం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా చూడొచ్చు. అంటే 6400 to 6500 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా చూడొచ్చు. సో మీరు చూడొచ్చు దీనికన్నా ఎప్పుడు కిందకైతే రాలేదు అది. సో ఆ పాయింట్కి వచ్చిందంటే ఇది మనకి రీబౌండ్ అవుతుందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే 6400 నుంచి 6500 జోన్ వచ్చేసి స్ట్రాంగ్ డిమాండ్ ఏరియాస్గా చూడొచ్చు. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఈ పాయింట్లో మనకైతే అక్యుములేట్ చేసుకుంటున్నారు స్టాక్స్ని. సో ఇప్పుడు వరకు సపోర్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అయినా రెసిస్టెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి సపోర్ట్లో ఏంటంటే మనకి బయింగ్ ప్రెషర్ అయితే స్టార్ట్ అవుతుంది, అంటే మనకి అప్వర్డ్ ట్రెండ్ అయితే కనబడిపోతుంది. అండ్ రెసిస్టెన్స్ వచ్చినప్పటికీ మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనబడుతుంది అనమాట. రెసిస్టెన్స్ జోన్లో మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ అయితే కనబడుతుంది. అండ్ ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి రెసిస్టెన్స్ జోన్లో అది ఫర్దర్గా స్టాక్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వకుండా మనకి పడుతూనే ఉంటుంది అనమాట. అంటే ఆ జోన్ కన్నా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. సపోర్ట్లో మనకి ఆ జోన్ కన్నా స్టాక్ కిందకి రాదు, రెసిస్టెన్స్లో ఆ జోన్ కన్నా స్టాక్ పైకి పెరగదు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం రిలయన్స్ యొక్క చార్ట్ని అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి రెడ్ హారిజెంటల్ లైన్ ఉంది కదా 1390కి, ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు సింపుల్గా చూడొచ్చు, మీకు చాలాసార్లు మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వచ్చి స్టాక్ అనేది పడిపోవడం జరిగింది. వెరీ రేర్ కేసులో రెసిస్టెన్స్ లెవెల్ కన్నా దాటింది, బట్ రెసిస్టెన్స్ లెవెల్ కన్నా దాటినా ఇమీడియట్గా పడిపోవడం అయితే మీరు చూడొచ్చు. అండ్ మీరు ఈ చార్ట్ బట్టి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే 2022 నుంచి 23 వరకు మనకి స్టాక్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే అచీవ్ చేసింది. అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడంలో అయితే ఫెయిల్ అయిందనమాట. సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతిసారి ఈ స్టాక్ 1390 ఫిగర్స్ టచ్ అవుతుంటే అక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి అక్కడి నుంచి ఫర్దర్గా పడకుండా పడిపోతుంది అనమాట. అంటే అక్కడ మనకి బ్రేక్అవుట్స్ అయితే మనకి కనబడలేదు ఈ స్టాక్లో. సో ఈ 3 కీ ఆస్పెక్ట్స్ తెలిస్తే మీకు ట్రేడింగ్ అనేది చాలా ఈజీ. దీనికి మనకి రకరకాల ఇండికేటర్స్ అయితే అక్కర్లేదు. ఈ 3 మీద ఫోకస్ చేస్తే మీరు ట్రేడింగ్ని సింపుల్గా అయితే మీరు ఫోకస్ చేస్తూ అర్థం చేసుకోవచ్చు.
బట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్ ఒకటైతే సరిపోదు, మనకి ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంది కదా అని ట్రేడ్ చేసేస్తే అవ్వదు, మనకి ప్రాక్టీస్ కూడా చేయాలి, అర్థం చేసుకోవాలి, ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా పెట్టాలి. అప్పుడే మనం మన గోల్స్ని అయితే అచీవ్ చేయగలం. అండ్ మనకి స్టాక్ మార్కెట్ ఎప్పుడు మనకి డిసిప్లైన్డ్గా ఫోకస్డ్గా ఉన్న వాళ్ళకి మంచి రివార్డ్స్ అయితే ఇస్తుంది. మనం హరీబరీగా ఉంటే ఎటువంటి రివార్డ్స్ అయితే రాదు, మనమే నష్టపోతాం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అలాగే వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట ఐకాన్ నొక్కండి, సో దట్ నెక్స్ట్ టైం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియోని మనం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేసాం. మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ట్రేడింగ్ చేసే ముందు మీ స్టడీని అయితే మీరు చేయండి. అండ్ ఈ వీడియోలో మేము చెప్పిన స్టాక్స్ ఓన్లీ ఎగ్జాంపుల్ పర్పస్ కోసమే తీసుకున్నాం తప్ప ఎటువంటి ట్రేడింగ్ అడ్వైస్ అయితే మేము ఇవ్వడం లేదు. అండ్ మీకు తెలుసు సెక్యూరిటీస్ అలాగే డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయడం అనేది రిస్కీ ఆస్పెక్ట్ అనమాట. అండ్ గ్రో ఎప్పుడు మీకు ఈ స్టాక్ కొనండి ఆ స్టాక్ కొనండి అని ఎటువంటి అడ్వైసెస్ అయితే ఇవ్వదు, ఓన్లీ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అయితే మేము చెప్తాం. సో గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.